ప్రార్థన. అవునయ్యా, రోజు రోజుకి నీ దగ్గరకు చేరడానికి, అనుక్షణము నీ ఆలోచనలతో నింపబడడానికి, నీ సారూప్యంలో మారాలని ఆశ, నీ వాంఛించిన స్థాయిలో బ్రతకాలనే ఆశ, నీ గుణగణాలను నా జీవితంలో ఇతరులు చూచినట్లుగా బ్రతకాలనే ఆశ మాకు దయచేయ్యా. ఒక్క ముద్దగా మమ్మల్ని చేయను ఆయన. ఒక్క మనసు మాకు దయచేయి. భేదాలు విభేదాలు లేకుండా ఈ సంతోషముతో మేము నిండి ఈ రాజ్యము కొరకు సిద్ధపడుతున్నామన్న విషయాన్ని గుర్తించుకొని మాకు అప్పచెప్పిన పనుల్లో నమ్మకం ఉంటకు సహాయం చేయాలి. ఇన్ని టీవీ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి, ఇంత సోషల్ మీడియా ద్వారా మినిస్ట్రీ చేయడానికి నీ కృప మాకు తోడై ఉన్నదికై వందనములయ్యా. నీ పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆసక్తితో చేయడానికి, బాధ్యులుగా కాక డెడికేషన్తో చేయడానికి, పని అందు ఆనందిస్తూ దేవుని పనిదని అగ్గకలాడుతూ అనేకులకు రక్షణ సువార్త అందునట్లు పడుతున్న ప్రయాసను దీవించిన ఆయన. సంపూర్ణ సేవకులన్న వారు వారి సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతిరోజు దేవుణ్ణి ఘనపరచినట్లుగా సహాయం ఇచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి ఈయన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆలయంలో కూడి వచ్చిన మనకును, లైవ్లో ఏకీభవిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక.